తరతరాల్లో మీ తాతలు ముత్తాతలు ఎన్నో చెడు కార్యాలు చేసుండొచ్చు, వాళ్ళకి ఎన్నో చెడు అలవాట్లు ఉండొచ్చు, వాళ్ళు జీవించే విధానము పాపములో ఉండొచ్చు. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని వెంబడిస్తాను అన్నావో ఆయన నీ జీవితాన్ని నూతన సృష్టిగా మార్చాడు. నీ కుటుంబాన్ని మార్చలేదు, నిన్ను మాత్రం మార్చాడు. ఎందుకు? నువ్వు మాత్రం యేసయ్యా నేను పాపిని అని గుర్తిస్తున్నాను, క్షమాపణ కొరకు అడుగుతున్నాను, నేను నీలో విశ్వసిస్తున్నాను అన్నప్పుడు ఆ క్షణము పాతవన్నీ గతించను, సమస్తము క్రొత్తవాయను. ఎవరికి? నీకు, విశ్వసించిన వ్యక్తికి. సో నిన్ను మాత్రము ఎవ్వరు కూడా తాకలేరు. ఆశీర్వాదములో జీవిస్తున్నావు. శాపముకి ఎటువంటి చోటు లేదు, లేనే లేదు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి.